మేమైతే ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా గోకర్ణ టౌన్లోకి వచ్చేసాం. టౌన్లోకి వచ్చి ఇంకా సో ఆఫ్టర్నూన్ అయిపోయిన టైం అయితే సో ఇంకా లంచ్కని వెళ్ళేసి నేను మా ఫ్రెండ్స్ ఇంకా అక్కడి నుంచి మేమైతే ఇంకా హోటల్ రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసి ఇంకా హొన్నవర్కి అయితే వెళ్ళాలి. సో మీరు చూస్తున్నారు ఇదంతా గోకర్ణ టౌన్ చాలా చిన్నది. ఇది కంప్లీట్ హిస్టారికల్ ప్లేస్. ఈ యొక్క ప్లేస్ ఇక్కడికి వచ్చిన వెంటనే మీకు అనిపిస్తుంది ఇది మనం 1880s కానీ సో 17th 18th సెంచరీలో బిల్డ్ చేసిన మొత్తం ఇక్కడ ఎక్కువ బ్రాహ్మణ్స్తో ఉంటారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మనకి మహాబలేశ్వర్ టెంపుల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వినాయకుడి గుడి ఉంటుంది. చాలా పాత గుడి, చాలా పురాతనమైన కట్టడాలు ఇవన్నీ. మీరు చూస్తుంటే చూడండి ప్లేసెస్ కానీ ఇట్లా ఎలా ఉందంటే చాలా పాతది. సో ఇదే మహాగణపతి టెంపుల్ గోకర్ణ. చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడికి. ఈ టెంపుల్కి అయితే మేమైతే వెళ్ళాము 2 days బ్యాక్ వెళ్ళేసి సో ఫస్ట్ డేనే వెళ్ళాము ఈ టెంపుల్ మొత్తం దర్శించుకున్నాం. సో ఈ టెంపుల్ పక్క నుంచి కొంచెం ముందుకు వచ్చేసి మనకి ఒక చిన్న స్ట్రీట్ వస్తుంది. ఈ స్ట్రీట్ లోపల పైకి వెళ్ళిపోతే మనకి హోటల్స్ కానీ జో హోటల్స్ కానీ చాలా మా హోటల్ కూడా పక్కనే తీసుకున్నాం. చాలా అన్నీ కొండపైన ఉంటుంది హిల్లీ ఏరియా. ఆ హిల్లీ ఏరియా పైన చూస్తే మనకి మొత్తం గోకర్ణ మొత్తం కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా వస్తే తప్పకుండా ఇటు సైడ్ తీసుకొని చాలా బాగుంటుంది. నేనైతే మీకు ఇదే సజెషన్ చేస్తున్నాను. సో ఈ గోకర్ణలోని ఇది ఒక కోనేరు, ఇది చిన్న కోనేరు. గోకర్ణలో చాలా 2 కోనేరులు ఉండే. అది ఇంకొకటి వచ్చేసి కోటి తీర్థం అని ఇంకోటి ఉంటుంది. ఆ పక్క చాలా పెద్దది అది. ఇది చిన్నది, ఇది రెండోది. ఇది కూడా చాలా పాతకాలంది. సో లంచ్కి వచ్చాము. ఇక్కడ లంచ్ హోటల్ వచ్చేసి ఇక్కడ మా హోటల్ దగ్గరే చాలా పెద్ద హోటల్ ఇది. సో మేము మా ఫ్రెండ్ ఇక్కడ లంచ్ చేయడానికి వచ్చాము. ఇక్కడ నుంచి వచ్చేసి కొండపై నుంచి మొత్తం వ్యూ అంతా క్లియర్గా కనిపిస్తుంది. గోకర్ణ బీచ్ గోకర్ణ మొత్తం. సో మేము ఇక్కడ లంచ్ చేసేసి ఇంకా బయటికి వెళ్ళిపోయి ఇంకా హొన్నవర్ బస్ అయితే వెళ్ళాలి. ఇంకా ఇది మేము స్టే చేసిన హోటల్ ఇది. మాకు వచ్చేసి 1500 రూపీస్ పడింది పర్ డే. నేను మా ఫ్రెండ్ కాబట్టి ఇద్దరు షేరింగ్ చేసుకున్నాను కాబట్టి 750 రూపీస్ పర్ ఈచ్ పడింది. సో క్రాంతి రెసిడెన్సీ హోటల్ పేరు. నేను డీటెయిల్స్ మొత్తం ఇస్తాను. ఈ డీటెయిల్స్ హోటల్ ఫుడ్ ట్రెక్కింగ్ డీటెయిల్స్ మొత్తం మీకు కింద డిస్క్రిప్షన్లో మొత్తం మెన్షన్ చేస్తాను. మీరందరూ ఎవరైనా రావాలనుకున్నప్పుడు ఈ వీడియో చూసి ఎవరికైనా అందితే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. చూడండి కట్టడాలన్నీ ఎట్లా ఉన్నాయి, టెంపుల్ కానీ స్ట్రీట్ చాలా బాగుంటుంది అండి. బెస్ట్ టైం వచ్చేసి ఈ సమ్మర్లో బెస్ట్ టైం టు విజిట్ సమ్మర్లో అయితే మీరు డెఫినెట్లీ విజిట్ చేయండి. మేమైతే ఇంకా బండి హ్యాండ్ ఓవర్ చేసేసి సో బండి రెంటల్లో వచ్చేసి ఇచ్చేసి ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం. సో కొంచెం అట్లా స్ట్రైట్గా కొంచెం ఫ్రంట్గా వస్తే బస్ స్టాండ్ వచ్చేస్తుంది. సో ఇదే గోకర్ణ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి రెగ్యులర్గా మనకి బెంగళూరు నుంచి రెగ్యులర్ కనెక్టివిటీ అయితే ఉంది. బెంగళూరు నుంచి గోకర్ణ చాలా బస్సెస్ ఉన్నాయి. సో మేమైతే ఇప్పుడు కుమ్టాకి వెళ్దాం అనుకుంటున్నాం. డైరెక్ట్ బస్సెస్ వచ్చేసి హొన్నవర్కి లేదు. ఇంకా గోకర్ణ నుంచి కుమ్టా వెళ్ళేసి కుమ్టా నుంచి హొన్నవర్కి అయితే వెళ్తాము. సో ఇంకా హొన్నవర్లో వచ్చేసి స్టే ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంక మేము వెళ్తాము. సో కుమ్టా బస్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి కుమ్టా బస్. ఈ కుమ్టా అనేది కొంచెం పెద్ద ఊరు గోకర్ణకి. ఈ ఏరియాలో కార్వారు అటు సైడ్ ఉంటుంది.
ఏ రూమ్కి? ఫైనల్లీ బస్ ఎక్కేసాం. ఇంకా బస్ ఎక్కేసి ఇంక వెళ్తా ఉన్నాం. సో ఇది వచ్చేసి కంప్లీట్ గోకర్ణంలో వచ్చేసి చూడాల్సిన ప్లేస్ ఫస్ట్ మెయిన్ వచ్చేసి బీచెస్ కుడ్లీ బీచ్ కానీ, బెలికన్ బీచ్ కానీ, ఓమ్ బీచ్ కానీ, ఇంకా ప్యారడైస్ బీచ్ కానీ, హాఫ్ మూన్ బీచ్ కానీ, ఈ బీచెస్ అన్ని టాప్ బీచెస్. ఈ బీచెస్ చూసిన తర్వాత వచ్చేసి టెంపుల్ ఒకటి ఎప్పుడు విజిట్ చేయాలి. ఆ టెంపుల్ తర్వాత ఇంకా ఇక్కడే మహాబలేశ్వర బీచ్, అంటే గోకర్ణ మెయిన్ బీచ్ ఉంటుంది. ఆ మెయిన్ బీచ్లో చాలామంది స్నానం చేస్తారు. అక్కడ నుంచి కోటి తీర్థం అనే ఉంటుంది. ఆ కోటి తీర్థం కానీ అక్కడ వెళ్తారు చాలామంది బ్రాహ్మణ్స్. అయితే ఇక్కడ ఎక్కువ బ్రాహ్మణ్స్ కనిపిస్తూ ఉంటారు. సో మెయిన్గా ఎక్కువ మంది వచ్చేసి మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. తెలుగు వాళ్ళు కూడా మన తెలుగు స్టేట్స్ నుంచి, తెలంగాణ, ఆంధ్ర నుంచి చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. గోకర్ణ చాలా బాగుంటుంది. సో ఇంకా మేము హున్నూరుకి వచ్చేసాం. హున్నూరు వచ్చేసి మేము తీసుకున్న హోటల్ కూడా 1200 పడింది. ఇది మా హోటల్ స్టే. ఇక్కడ నుంచి ఇంకా మేము హున్నూరు నుంచి మహాబలేశ్వర్ అండ్ జాగ్ ఫాల్స్ అయితే కవర్ చేయడానికి మేము హున్నూరులో పాయింట్ పెట్టుకున్నాం. సో ఇది మేము తీసుకున్న హోటల్ బ్యాక్ వ్యూ ఇది. సో ఇది హున్నూరులో ఏంటంటే బ్యాక్ వాటర్స్ చాలా ఫేమస్. ఇక్కడ బోటింగ్ అని చాలా బాగుంటుంది. సో అందుకని మేమైతే ఇక్కడ తీసుకున్నాం రూమ్ అయితే. సో దట్స్ ఇట్ గైస్. నేను ఇంకా ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో మొత్తం మెన్షన్ చేస్తాను. హున్నూవర్ అసలు చాలా డిఫరెంట్ ప్లేస్. అసలుకి అమ్మా ఎంత ప్రశాంతత ఉంది ఇక్కడ. సో మేమైతే హోటల్ నుంచి బయట నుంచి ఇప్పుడు హున్నూవర్ సెంటర్కి వెళ్ళేసి, హున్నూవర్ సెంటర్ నుంచి మురుదేశ్వర్కి అయితే వెళ్తున్నాం. మురుదేశ్వర్ వచ్చేసి 25 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఎగ్జాక్ట్ మనకి హున్నూవర్ సెంటర్ నుంచి బస్సెస్ అవైలబుల్ ఉంటుంది, ప్రైవేట్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మేమైతే ఒక ప్రైవేట్ వెహికల్ ఎక్కేసాం. 25 రూపీస్ ఛార్జ్ చేశారు. 30 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆ 30 రూపీస్ ఛార్జ్ చేసి ఎగ్జాక్ట్ వచ్చేసి మురుదేశ్వర్ ఎంట్రీ ఆర్చ్ దగ్గర వచ్చేసి మనకి ఆపుతారు. సో మురుదేశ్వర్ ఆర్చ్ దగ్గర ఆపేసి ఆ నుంచి వచ్చేసి మళ్ళీ 2 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్కి. సో ఈ 2 కిలోమీటర్స్ టెంపుల్ వచ్చేసి మేమైతే ఆటో తీసుకున్నాం. ఇంకా ఆటో తీసేసుకొని ఆటో వాడు వచ్చేసి మాకైతే 100 రూపీస్ ఛార్జ్ చేశాడు ఇద్దరికి. సో ఎందుకంటే మేము వచ్చింది లేట్గా, టైం వచ్చేసి 7 అయిపోయింది, 7:30 అయిపోయింది. సో 8:30కి 9కి క్లోజ్ చేస్తారు అనుకుంటా టెంపుల్. సో అందుకని మేమైతే ఫాస్ట్గా ఇంకా ఆటో తీసేసుకొని వెళ్ళిపోయాము ఇంకా టెంపుల్ దగ్గరికి. సో టెంపుల్ వచ్చేసి డే టైం కన్నా నైట్ టైం చాలా బాగుంది. లైటింగ్ కానీ మీరు చూడండి, అసలు ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. టెంపుల్ చాలా దూరం నుంచి ఎంత బాగుందో. సో ఈ వ్యూ దీనికోసం మేమైతే నైట్ టైం వచ్చాము. అంటే ప్రతిసారి డే టైం అయితే చూసాం, డే టైం టెంపుల్ ఎలా ఉంటుంది ఇదంతా. సో ఒక్కసారి నైట్ టైం చూద్దామని నైట్ వ్యూ కోసం వచ్చాము. చాలా బాగుంది, కలర్ఫుల్గా, కలర్స్ కానీ మొత్తం ఎవ్రీథింగ్. సో మీరు కూడా ఎవరైనా నైట్ టైం చూడాలనుకుంటే తప్పనిసరి చూడండి, చాలా బాగుంటుంది నైట్ టైం. కాకపోతే వాటర్ యాక్టివిటీస్ ఏమి ఉండదు. అందుకని మేమైతే వాటర్ యాక్టివిటీస్ వచ్చేసి ఏం చేయలేదు. జస్ట్ మేము మురుదేశ్వర్ వచ్చేసి జస్ట్ 3 hours స్పెండ్ చేసాం. 9 మళ్ళీ బ్యాక్ టు వెళ్ళిపోయాం హున్నూవర్ వెళ్ళిపోయి నుంచి వెళ్ళిపోయాం. కానీ మేము ఇక్కడైతే టెంపుల్ దర్శనం చాలా బాగా అయింది. దర్శనం అయిపోయింది, గుడి లోపలికి వెళ్ళి చాలా బాగా అంతా బాగా చేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే మురుదేశ్వర్కి, గోకర్ణకి ఒక
చరిత్ర అంటే లైక్ స్టోరీ ఉంది. మురుదేశ్వర్కి దీనికి కనెక్షన్ ఉంది అని చాలామంది అంటున్నారు. సో మేము క్యూ అయితే చాలా క్యూ ఉన్నది. మాకైతే ఎంత ఎగ్జాక్ట్ 1.5 అవర్ మాకు దర్శనం పట్టింది. సో దర్శనం చేసుకొని ఇంకా మేము నిదానంగా అన్ని ప్లేసెస్ని కవర్ చేసుకుని అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని చూసుకుంటూ వచ్చాం. కానీ ఇక నైట్ టైం చేయడం వల్ల మేము ఎక్కువ సముద్రంలోకి వెళ్ళలేదు, ఏం చూడలేదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేస్తున్నామని మేమైతే వెళ్ళలేదు. సో చాలా బాగుంది అయితే, చాలా పీస్ఫుల్గా ఉంది నైట్ టైం కాబట్టి. మీరు కూడా నైట్ టైం కూడా ఎక్స్ప్లోర్ చేయండి ఒకసారి. సో గోకర్ణకు వచ్చిన వాళ్ళు గోకర్ణతో పాటు మురుదేశ్వర్ కూడా ప్లాన్ చేసుకున్నాం. గోకర్ణ, మురుదేశ్వర్, హొన్నవర్ ఇలా 3 ప్లేస్ ప్లాన్ చేసుకుంటే 3 డేస్లో మీరు మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇదే బీచ్, అంటే టెంపుల్ పక్కనే బీచ్ ఉంటుంది. లోపల ఎంట్రన్స్ టెంపుల్ లోపల ఇది. మురుదేశ్వర్ టెంపుల్ వచ్చేసి చాలా బాగుంటుంది అసలుకి ఇండియాలోనే ఒక టాలెస్ట్ ఆర్చ్ అది, శివుడు ఒక ఆర్చ్. కానీ శివుడు బ్యాక్ సైడ్ కానీ ఎంతో చిన్న ఐలాండ్లా ఉంటుంది. శివుడు స్టాట్యూ కూడా చాలా పెద్దది అసలుకి. ఇక్కడ చూడండి ఎంత బాగుంది అసలుకి. అది గుడి పక్కన ఇది శివుడు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అయితే. ఓం నమః శివాయ. సో మీరు కూడా తప్పనిసరి మురుదేశ్వర్ వచ్చేసి ప్లాన్ చేసుకునేటప్పుడు వచ్చేసి ఇలా ప్లాన్ చేసుకుని నైట్ టైం కూడా ప్లాన్ చేసుకుంటే మేము నెక్స్ట్ టైం ఇంకోసారి వెళ్దామని అనుకుంటున్నాం. సో అప్పుడు వచ్చేసి డే టైంలో ప్లాన్ చేసుకుంటాం. డే టైంలో ప్లాన్ చేసుకుంటే డే టైం మొత్తం ఉండొచ్చు. సో బాగుంటుంది. డే టైం కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని ఇక్కడ ఉన్న నియర్ బై ప్లేసెస్ అన్నీ. సో నైట్ టైం కాబట్టి మేము ఎక్కువ తిరగలేదు, ఇంకా మొత్తం చూసేసుకొని ఇంకా నీట్గా ఇంకా వెళ్ళిపోయాం. ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం. సో రూమ్కి వెళ్ళిపోయి ఇంకా మేము వచ్చేసి టుమారో ప్లాన్స్ వచ్చేసి ఎగ్జాక్ట్ మళ్ళీ హొన్నవర్ నుంచి జాగ్ ఫాల్స్కి వెళ్ళాలి. జాగ్ ఫాల్స్ నుంచి మళ్ళీ వచ్చేసి హొన్నవర్ బ్యాక్వాటర్స్ అన్నీ చూడాలి. అంతే. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.